యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము మొదటి వచనం. శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి నేను నిన్ను విమోచించాను, విడిపించాను, విడుదల చేశాను, నా దగ్గరకు వచ్చావు. అయితే నువ్వు నమ్ము, ఏ విషయంలో భయపడద్దు. ఈ లోకము, ఈ లోకశలు వీటి వైపు ఆకర్షించబడి వాటి వైపు ఎంత మాత్రము కూడా నీవు తిరగకుండా నా వైపు తిరిగి నన్ను ఆశ్రయించి నేనే సర్వము అన్నట్టుగా నీవు జీవించగలిగితే నీకు నేను భరోసా ఇస్తున్నాను. నీవు నా సొత్తు. నా దగ్గర లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఈ సృష్టి యావత్తు నేను సృష్టించాను కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నీ కొరకే. వాటన్నిటినీ ఒకరోజు నీవు అనుభవించబోతున్నావు. ఇప్పుడు ఏమీ లేదు అన్నట్టుగా ఒకవేళ నీకు నిరాశ ఉండి ఉండొచ్చు, కానీ నిరాశలో నుండి దేవుడు నిన్ను నిరీక్షణలోనికి నడిపిస్తున్నారు. నీకంటూ ఒక ధీమా ఉండాలి. నా దేవుడు నా పక్షంగా ఉన్నారు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టారు, నా ప్రభు నన్ను ప్రేమించారు, నీవు నా సొత్తని చెప్పారు కనుక నాకు ఏ విషయంలో భయము లేదు. భయము లేనట్టుగానే మనం ఉండాలి. అసలు భయం అనేది మన లోనికి రాకుండా దాన్ని ఖచ్చితంగా మనము జయించగలగాలి, భయాన్ని జయించగలగాలి. 73వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. నాకు ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగానే నేను బ్రతుకుతున్నాను. నాకు అనేక మంది ఉండవచ్చు, కానీ వారెవ్వరూ నా క్షేమాన్ని కోరేవారు కాకపోవచ్చు, నా అభివృద్ధిని చూసి వారవలేకపోవచ్చు. కానీ ఆకాశమందు నీ ఉన్నావు, నాకు కనపడకపోయినా నేను విశ్వసిస్తున్నాను. మీ ఉనికిని ఈ భూమి మీద నేను అనుభవిస్తున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరన్నట్టుగానే బ్రతుకుతున్నాను. మీరున్నారనే ఆశతో బ్రతుకుతున్నాను, మీరున్నారనేటువంటి సంతృప్తితో బ్రతుకుతున్నాను. నీవు నాకున్నావు గనక ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న ఏ ఆశ, ఏ కోరిక, ఇవేమీ నన్ను ప్రభావితం చేయలేవు, చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే నీవుంటే అన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే. యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే. యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. యేసయ్య లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు. కానీ యేసయ్య మనతో ఉంటే, యేసయ్యను మనం కలిగి ఉండగలిగితే, వాస్తవానికి ఏమీ లేవు అన్నట్టుగా నీ పరిస్థితులు ఉన్నా నీకు అన్నిటినీ దేవుడు సమకూడి జరిగించగలిగిన మహాదేవుడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మాలండి, ఇది వట్టి మాటలు కాదు, మిమ్మల్ని మోసగించే మాటలు కాదు, వాస్తవం. నేను అలాగే బ్రతుకుతున్నా. ఆమేన్, నేను అలాగే బ్రతుకుతున్నాను. మనం అలాగే బ్రతకాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? మీరు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. దేవుడు ఉంటే అన్నీ మనం కలిగి ఉన్నట్టే. దేవుణ్ణి కలిగి లేకపోతే, అనగా మన హృదయంలో నాతో దేవుడున్నారు అనేటువంటి ఒక తృప్తి, సంతృప్తి మనకు లేకపోతే అన్నీ ఉన్న వ్యర్థమండి. ఆయన లేని జీవితానికి ఆనందం లేదు, విలువ లేదు. అంతకంటే ముఖ్యంగా తృప్తి అసలే ఉండదు, సాటిస్ఫాక్షన్ దేవుడు ఇవ్వాలి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని చదువు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. ఎందుకు వారికి నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తున్నారని అంటే, వారు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తును. వాక్యానికి విధేయులు కాని వారు నిత్య జీవమునకు, అనగా పరలోకమునకు, మోక్షానికి, ఆ ముక్తికి, ఆ స్వర్గానికి ఎవ్వరూ చేరరు. ఎందుకంటే మన జీవితాన్ని నిర్దేశించేది దేవుని వాక్యం. మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన
ఆయనకు అనుకూలమైన, ఆయన మెచ్చే విధంగా మనం జీవిస్తున్నాం అనడానికి ఈ వాక్యానికి మనం సరిపోవాలి. వాక్య ప్రకారం జీవిస్తేనే నిత్య జీవానికి వారసులం అవుతాం. అంతేగాని ఊరకే అలవాటు ప్రకారంగా దేవుని వాక్యం విని అలా మనము పాటించకపోతే, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా పాటించని నైజం నీలో ఉంది కనుక నీవు విధేయత అనేది చూపించలేదు. కాబట్టి విధేయులు కాని వారు జీవము చూడరు. జీవము అంటే పరలోకం, మరణం అంటే నరకం. నీవు జీవం చూడాలంటే విధేయత అనేది నేర్చుకోవాలి. దేవుడు చెప్పారు, దాన్ని నేను పాటించాలి. దేవుడు వద్దన్నారు, దాన్ని నేను విడిచిపెట్టాలి. ఈ తీర్మానము ఎవరైతే చేసుకుంటారో వారు ప్రతి విషయంలో కూడా దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించటం ద్వారా వారు దేవుని పిల్లలుగా, నిజమైన భక్తులుగా, అసలు సిసలైన విశ్వాసులుగా వారు గుర్తింపు పొందుతారు. వారు స్టాంప్ చేయబడతారు, ముద్ర పొందుతారు. కనుక అలాంటి వారు ఇప్పుడు ఏమని చెప్పగలుగుతారంటే, నా ప్రియుడు నావాడు. ఎందుకనంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న శరీరమందు ఈ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అంతా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకే నేను జీవిస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి కూడా ఆకాశం అందున్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి మన కొరకు తన అమూల్యమైన రక్తమును దారపోసి మన కొరకు ప్రాణం పెట్టి, నేను మిమ్మల్ని విమోచించాను, మీకు ఆ నమ్మిక ఉంటే, ఆ విశ్వాసం ఉంటే గనక రండి, నా యొద్దకు రండి, నేను చెప్పినట్టుగా పాటించండి. అలా పాటిస్తే గనక మీరు నావారవుతారు. అలా ఎవరైతే నావారయ్యారో వారు నా ప్రేమను గుర్తెరుగుతారు. నా ప్రేమకు వారు బానిసలవుతారు. నా ప్రేమకు వారు కృతజ్ఞతగా బ్రతుకుతారు. కనుక నన్ను ప్రేమించినంతగా దేనిని ఎవరిని ప్రేమించలేనట్టుగా వారి జీవితం మారిపోతుందని ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి, అలా ఎవరైతే ఆయన ప్రేమను గుర్తెరిగి తిరిగి ఆయన్ని ప్రేమించేవారు కనపడతారా అని దేవుడు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో అపోస్తలుడైన పౌలు గారు ఒకరు. నేను జీవించే ఈ జీవితం, గతంలో జీవించిన జీవితం యేసయ్యకు విరోధంగా జీవించాను, వ్యర్థమైనవి ఎన్నో చేశాను. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను దర్శించిన తర్వాత నేను నా జీవితాన్ని ఆయనకు సమర్పించేశాను. నేను సహితం ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అన్నట్టుగా నేను బ్రతుకుతున్నాను. యేసయ్య సిలువలో ఎలాగైతే శ్రమను అనుభవించి, వేదన అనుభవించి, ఆయన తన సిలువ మరణాన్ని సంతోషంగా అంగీకరించారో, అలాగే నేను కూడా నా యేసయ్య కొరకు శ్రమ పడటానికి, నిందించబడటానికి, అవమానించబడటానికి అన్నిటికీ నేను తెగించి ఆయనకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నాకు ఎన్నో ఆశలు, కోరికలు, సరదాలు, నన్ను నాశనం చేసేటువంటి ఎన్నో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు నన్ను ఆకర్షిస్తున్నప్పటికీ వాటి వైపు నేను ఇక చూడను. ప్రభువు కొరకు నేను ఓ త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తాను. ఇక నా జీవితం మీద నాకెట్టి అధికారం లేదు. నేను దేవుని సొత్తుగా, దేవుని స్వంతం అన్నట్టుగా, ఆయన నాలో ఉన్నట్టుగా నేను భావించుకుంటున్నాను. క్రీస్తే నాలో ఉన్నారు, ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి. కాబట్టి నేను నా స్వేచ్ఛను ఉపయోగించుకోను. నా స్వేచ్ఛను సంతోషంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా నా యేసయ్యకు సమర్పిస్తున్నాను. ఇక నా ఇష్టము కాదు, ఆయన చిత్తమే జరగాలి అని తన్ను తాను సమర్పించుకున్నాడు. అదే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పగా విందాం. చూడండి, యోహాను సువార్త
17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం, చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. చూడండి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. 6వ అధ్యాయం 37వ వచనం చదువుదాం ఇప్పుడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. చూడండి, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుని వాక్యము గైకొనే ప్రతి వారి జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తున్నారో వారిని గూర్చి యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, వారు నీవారు, వారు నీకు సంబంధించిన వారు, వారు నీకు ప్రియమైన వారు, వారు నీకు లోబడేవారు గనుకనే వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఒక రోజున బయటికి త్రోసివేయబడే జాబితా ఉంది. ఆ బయటికి త్రోసివేయబడే జాబితాలో మనం ఉండకుండా ఉండాలంటే వాక్యమును గైకొని, వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యములో నుండి ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నారో దానిని వెంటనే దాన్ని అనుసరించడానికి పూనుకోవాలి. ఎలా ప్రభు మాట్లాడారో, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చానని చెప్పడంలో ఇక్కడ తండ్రి అనడం, తండ్రి అనగానే వాక్యం గుర్తుకు రావాలి. తండ్రి అనగా వాక్యమే. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండేను, ఆది యందు దేవుడు ఉండేను కాదు, ఆది యందు వాక్యం ఉండేను. అన్నిటికంటే ముందుగా ఏముంది? వాక్యం. ఈ వాక్యం ఎక్కడుందట? దేవుని యొద్ద ఉండేను. ఈ వాక్యం ఏమై ఉన్నదట? దేవుడై ఉండేను. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే ఆది యందు దేవునికి రూపము లేదు. ఆది యందు దేవునికి ఏమి లేదు? రూపము లేదు, పోలిక లేదు, ఓ షేప్ ఎలా ఉంటుందని ఏమీ లేదు. కానీ వాక్యమే దేవుడిగా, అనగా వాక్యము అనగా వాక్, వాయిస్, సౌండ్, శబ్దం, స్వరము, మాట. మరి స్వరానికి ఏమన్నా రూపం ఉందా? మాటకి ఏమన్నా రూపం ఉందా? పోలిక ఉందా? లేదుగా. వినబడుతుంది అంతే, వినబడింది. మన ఆది పితరులైనటువంటి భక్తులందరికీ కూడా ఆయన వాయిస్ వినపడింది అంతే. ఆయన స్వరం వినబడింది, ఆయన మాట వినబడింది. ఆయన ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు. తండ్రి అనగా ఇప్పుడు ఏం చెప్పండి? తండ్రి అంటే ఏంటి? వాక్యమే, మాట, ఆయన స్వరము. మరి ఆ దేవుడు ఎలా ఉంటారు? ఆ దేవుడు ఎలా ఉంటారో ఎవరు చూడలేదు. ఏ కాలమున ఏ నరుడు కూడా దేవుణ్ణి చూసి ఉండలేదు. అదృశ్యుడైన దేవుడు తన వాయిస్ మాత్రమే, తన స్వరాన్ని మాత్రమే, తన మాటను మాత్రమే వినిపిస్తూ వచ్చారు. ఆ దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుడు ఎవరండి? ఆ వాక్యము శరీరధారి అయి. వాక్యం అంటే ఏమనుకున్నాం? వాక్యం అంటే ఏంటి? దేవుడు. తండ్రి అని పిలువబడినటువంటి దేవుడు వాక్యమై ఉన్నారు. ఆ తండ్రి అని పిలువబడినటువంటి దేవుడు వాక్యమై ఉన్నారు కనుక ఆ వాక్యమై ఉన్న దేవుడే ఇప్పుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఏ పేరట? ఆయన పేరేం పేరు పెట్టుకుని వచ్చారు? యేసుక్రీస్తు అనేటువంటి పేరున ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు ఆయన. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆయన పేరేం పేరేంటి?
ఆయన పేరేం పేరు చెప్పండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఆది దేవుడు, ఆది సంభూతుడు, ఏసే మహనీయుడు, సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు. ఆది సంభూతుడు, ఏసే మహనీయుడు, సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదిలో ఉన్నటువంటి దేవుడే యేసు అనే నామకరణం చేతి లోకానికి వచ్చి సర్వ సృష్టికి ఆయనే దేవుడని ఆయన చేసిన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, చనిపోయిన వారిని లేపటం ద్వారా, చనిపోయి ఆయన తిరిగి లేవడం ద్వారా నేనే దేవుండ్రా బాబా నిరూపించుకున్నటువంటి ఏకైక సత్యదేవుడైన. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలామంది ఇంకా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్న అయోమయంలోనే ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆరోహణమై వెళ్తూ వెళ్తూ శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. అనగా ఆత్మదేవుని మీ కొరకు పంపిస్తాను అని చెప్పారు. అంటే పంపించేటువంటి ఏమో కాదు, ఆయనే తన ఆత్మను విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఉండేటట్లుగా ఆత్మస్వరూపిగా మన దగ్గరికి వచ్చేస్తున్నాడండి ఆయన. ఆమేన్. యేసుక్రీస్తే ఆత్మస్వరూపిగా మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్. ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు ఆయన స్వరాన్ని వినిపించి భూమి మీదకి వచ్చి నేనున్నానని రుజువుపరుచుకుని తన ప్రాణం పెట్టి సర్వమానవాళి మీద ఉన్నటువంటి పాపశాపాలు పరిహరించి ఆయన నాయందు విశ్వాసం ఉంచే ప్రతి వారిలోనికి ఆత్మస్వరూపిగా నేను వస్తాను అని ప్రభు చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది వాయిస్ అనేది, మాట అనేది నాలోనే ఉంది కదా. మాట అనేది ఎవరిలో ఉంది? నాలో ఉంది. శరీరం నాదే. నాలో ఉన్న ఆత్మ నాలోనే ఉంది. అంటే మాట నాలోనే ఉంది, శరీరం నాతోనే ఉంది, ఆత్మ కూడా నాలో ఉంది. ఇప్పుడు నేను ఒక్కరినా ముగ్గురినా? ఈ ఒక్కరిలోనే వాయిస్ ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది. చూడండి, స్వరముతో మాట్లాడిన దేవుడు శరీరంతో వచ్చాడు. కానీ శరీరం శాశ్వతం కాదు. శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం నశించిపోతుంది. అందుకే ఆయన ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నశించిపోయే ఈ శరీరం మీద ఏలుబడి చేసే పాపాన్ని పరిహరించడం కోసం శరీరధారిగా వచ్చి తన శరీరము ద్వారా, ఆ రక్త మాంసముల ద్వారా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేసి మానవుల మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించి ఆయన ఆత్మస్వరూపిగా ఆయన్ని అడిగే ప్రతి ఒక్కరిలోనికి ఆత్మస్వరూపిగా రావడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు తన మహిమతో మనకు ప్రత్యక్షం కావాలని, ఆయన అసలు ఎలా ఉంటారో మనకు చూపించాలని, నా దగ్గరకు రండి, అప్పుడు నేను చూపిస్తా, మీరు నేను కలిసి నిజమైన ఆనందాన్ని అనుభవించే ఒక సమయం ఉంది. అదే మహా గొర్రెపిల్ల విందులో మనమందరం పాలు పొందబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నా మాట వినండర్రా, నేను చెప్పినట్టు నడుచుకోండర్రా అని దేవుడు మనకు ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ, ఇప్పుడు వాక్యము ఏదైతే ప్రవచించబడిందో, అనగా దేవుడు తన వాక్కు ద్వారా బైబిల్ గ్రంథంలో ఏ ప్రవచనాలైతే నిక్షిప్తం చేసి ఉంచారో వాటన్నిటిని నెరవేర్చడానికి ఆయన శరీరధారిగా వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానన్నారు. అంటే వాక్యంలో ఏదైతే రాయబడి ఉందో, పాత నిబంధనలో ఏదైతే రాయబడి ఉందో, ఏ ప్రవచనాలైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన అనుభవించవలసినటువంటి ప్రతి శ్రమను, నిందను, అవమానాలన్నిటినీ భరించారు. దేవుని చిత్తము నెరవేర్చబడాలి అనంటే వాక్యాన్ని వాక్యముగా అనుసరించటమే దేవుని చిత్తం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు,
నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదని యేసయ్య చెప్పినట్టుగా మనము కూడా ఈ భూమి మీద ఎందుకు వచ్చామో అనే విషయం మనకి అవగాహన లేకపోతే కనుక ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మనకు అర్థం కాదు. వాక్యములో దేవుడు ఏదైతే వ్రాయించారో, ఒక వ్యక్తి ఎలా బ్రతకాలని, ఎలా జీవించాలని, ఎలా ప్రవర్తించాలని ఈ వాక్యం తెలియచేస్తుందో అలా జీవించటమే దేవుని చిత్తము. మన ఇష్టం నెరవేర్చుకుంటే దేవుని చిత్తము నెరవేర్చలేము. మన ఇష్టము మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దేవుని చిత్తము ఆయనకి ఇష్టమైనట్టుగా మనల్ని క్రమమైన రీతిలో నడిపిస్తుంది. కనుక నా ఇష్టము నెరవేర్చుకునేటకు నేను రాలేదు అనేటువంటి ఒక ఖచ్చితమైన తీర్మానంలోనికి మనం రావాలి. యేసయ్య, నా ఇష్టం ఇక నుండి నేను నెరవేర్చుకోను, మీ వాక్యం ఏం చెప్తే అలాగే నేను జీవిస్తాను, జీవించువాడను నేను కాను, యేసయ్య మీరే నాలో జీవించాలి అనగా మీ పరిశుద్ధత, మీ నీతి, మీ మంచి క్రియలు అన్నీ నాలో అనుసరించి బ్రతకాలి. అలాంటి జీవితాన్ని నాకు ఇవ్వమని దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో వారి జీవితం దేవుని చిత్తానుసారంగా కొనసాగుతుంది. అప్పుడు దేవుని ఇష్టాన్ని వారు నెరవేర్చగలుగుతారు. చూడండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, మనం ఎవరమాట? ఆయనకు చెందిన వారము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా మీద నాకు ఏ విధమైన అధికారము లేదు. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, అదే సమయంలో పరలోకానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఆమెన్ చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి, నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని. నా జీవితం పరలోక సంబంధమైనదిగా ఉండాలి. నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మనం మన సొత్తు కాదు. ఆయన ఆల్రెడీ చెప్పారు, యెషయా 43వ అధ్యాయంలో చెప్పారు, ఏమని? నీవు నా సొత్తు. ఎందుకో తెలుసా? నేను నిన్ను నా రక్తం ఇచ్చి విమోచించాను. నా పరిశుద్ధమైన రక్తం నీ కొరకు దారిపోసి నిన్ను విమోచించాను. భయపడద్దు, ఎవరికి భయపడద్దు, దేనికి భయపడద్దు. నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పినట్టుగా బ్రతుకు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటా. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తు, నా స్వంతం. ఏమి కావాలో అన్నీ సమకూరుస్తాను. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఈ భూమి మీద జీవితం సాధించిన తర్వాత ఎందుకు ఇవ్వాలో అంతా నేను చూసుకుంటాను. అందుకే నీవు బ్రతికినంత కాలము నేను దేవుని సొత్తు, నా మీద నాకు ఏ విధమైన అధికారం లేదు. సర్వాధికారం దేవునిదే. ఆయన ఎలా నడవమంటే అలా నడుస్తాను, ఏం చేయమంటే అదే చేస్తాను. అంతేగాని నా ఇష్టం నేను నెరవేర్చుకోను అని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకుంటే గనక, ఆయన సంబంధించిన వారంగా, ఆయనకు పూర్తిగా మనం లోబడితే గనక, ఇప్పుడు ఈ మాట చెప్తాం ఏమనంటే, నేను దేవుడు మేపే గొర్రెను. దేవుడు మేపే గొర్రెగా మనం ఉండాలి. ఆయన మనల్ని మేపుతున్నారు, వాక్యం చేత మేపుతున్నారు మనల్ని. వాక్యాన్ని ఆయన బోధించడం ద్వారా ఆత్మలో బలం కలుగుతుంది. ఈ ఆత్మకు బలం రావాలంటే బాగా వాక్యాన్ని మేయాలి, వినాలి, దేవుని అడిగి పొందుకోవాలి. ప్రభువా, నాకు సాలినంత శక్తివంతమైన వర్తమానం కావాలి, నన్ను బలపరచగలిగే ఓ సొంతం నాకు సంబంధించిన ఆయన నా స్వంతం. నేను ఆయనకు సంబంధించిన వ్యక్తిని. నాతో ఆయన, ఆయనతో నేను ఈ అవినాభావ సంబంధాన్ని, ఈ పవిత్రమైన బంధాన్ని కడవరకు కొనసాగించాలి. ఆయన బట్టి నేను ఆనందిస్తున్నాను, నన్ను బట్టి కూడా ఆయన ఆనందించగలిగేటట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నాను అని ఎవరైతే ఒక మంచి తీర్మానం చేసుకోగలుగుతారో వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యం ప్రభు చేయబోతున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అతడు గుడ్డివాడు. ఈ గుడ్డివాడు బాగుపడిన తర్వాత అందరూ ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు, అరే నిన్న మొన్నటి వరకు వాడు గుడ్డివాడు, పాపం తడువులాడుతూ నడుస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నాడు,
చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పి ఆ నోట ఈ నోట అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ విషయం పరిసయ్యులకు తెలిసింది. ఎవరికి తెలిసింది? పరిసయ్యులకు తెలిసింది. తెలిసి ఈ యేసు అనే ఆయనకి మొత్తం మీద రోజు రోజుకి అతని యొక్క బలం పెరిగిపోతూ ఉంది, దీన్ని ఏమైనా సరే అరికట్టాలని చెప్పి ఆల్రెడీ ముందే వారు సాటింపు వేయించారు. ఏమని? ప్రజలందరికీ ఒక హెచ్చరిక. అదేమనగా, మన ప్రాంతాల్లో యేసు అనే ఒక దైవద్రోహి తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా యేసు అనే వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పే మాటలు విని కానీ, వాడు చేసేటువంటి మంత్రశక్తులు, మోసపూరితమైనటువంటి తంత్రశక్తుల ద్వారా ఎవరైనా ఏదైనా మేలు పొందాలని వెళ్తే గనక ఆ విషయం మాకు తెలిస్తే ఊరిలో నుండి వెలేస్తాము హో అని చెప్పి సాటింపు వేయించారు. ఇది అందరికీ తెలిసింది. ఇది అందరికీ తెలిసి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. అలాంటి టైంలో ఈ గుడ్డివాడిని యేసయ్య బాగు చేశారు. అతని కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆ విషయాన్ని ఆ గుడ్డివాని యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా మీ ఇంట్లో ఒక గుడ్డోడు ఉండాలి కదా, ఏడా గుడ్డోడు అన్నట్టుగా అడిగారు. బాబు ఒకానొకప్పుడు గుడ్డివాడే, కానీ ఇప్పుడు అతడు చూడగలుగుతున్నాడు బాబు అని వారు చెప్పారు. అదే ఎలా చూడగలుగుతున్నాడు, అతడు ఎలా చూడగలుగుతున్నాడు అని అంటే, మరి ఆ యేసు అని ఆయన బాగు చేశాడని చెప్తే వీళ్ళని అక్కడ వెళ్ళేసేస్తారని చెప్పి వీళ్ళు, ఆ విషయం మాకైతే తెలియదండి బాబు, వాడు మావాడే, అతడు గతంలో చూపు లేనివాడే, కానీ ఇప్పుడు అతడు చూడగలుగుతున్నాడు, కానీ ఎలా చూడగలుగుతున్నాడో మాత్రం మాకు తెలియదు. అతడు మునుపు చూపు లేనివాడే, కానీ ఇప్పుడు చూపు వచ్చింది. అతనికి ఎలా చూపు వచ్చింది అనే విషయం మాత్రం మాకు తెలియదు. మీకు తెలియకుండా ఎలా జరుగుతుందమ్మా చెప్పండి అనంటే, బాబు మాకు తెలియదు అన్నాగా, వాడు చిన్నపిల్లోడు ఏం కాదు, పసిపిల్లోడు ఏం కాదు, వాడిని అడగండి మీకు అంత తెలుసుకోవాలనుకుంటే అని తప్పించుకున్నారు. సరే, అతను వెతుక్కుంటూ వెళ్ళారు. ఆగు, మీ అమ్మ నాన్న పేరేం పేర్రా చెప్పాడు, నీ పేరేం పేరు చెప్పాడు, ఏ ఊరు చెప్పాడు. సరే కానీ ఇది వరకు నీకు చూపు లేదు కదా. అవును, మరి ఇప్పుడు చూపు ఎలా వచ్చింది? చూపా? యేసు అని ఆయన నాకు చూపించాడు. ఇదంత అబద్ధం, నువ్వు ఇలాంటి ప్రసారం చేస్తున్నావు, వాడు మోసగాడు, వాడు దుర్మార్గుడు, పాపిష్టోడు, వాడి ద్వారా ఇలాంటి కార్యాలు జరగవు, నువ్వు అసలు విషయం చెప్పు, రహస్యం ఏదో చెప్పు అనంటే, సార్ ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను, అబద్ధం ఆడవలసిన అవసరం లేదు, అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు, మహానుభావుడు నా జీవితంలో ప్రవేశించి మొత్తం మీద నాకు చూపించాడు. అయితే ఆయన మంచోడు కాదని మీరు అంటున్నారు కదా, మంచోడు కాకపోతే ఇలాంటి గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయ్యా? మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? తప్పలా మాట్లాడకూడదు. ఆయన చాలా మంచోడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన గురించి జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టుగా మాట్లాడుతుంటే, నువ్వు పాపిస్తాడు, మేము ఎవరమో తెలుసా? పరిశుద్ధులు, మాకే చెప్తావురా నువ్వు? ఇదిగో మేము ఆల్రెడీ మొత్తం అంతా సాటింపు వేయించాం, అయినా నువ్వు వినకుండా వెళ్ళొద్దన్న వాడి దగ్గరికే వెళ్ళావు గనుక, నీ నోటితో నీవే ఒప్పుకున్నావు గనుక నిన్ను ఇప్పుడే ఊరిలో నుంచి వెలివేస్తున్నామని చెప్పి వెలివేసేశారు. చేసుకోండి, ఈ ఊరిలో కాకపోతే ఇంకో చోట బ్రతుకుతాను నేను, మీరు వెళ్ళిపోమన్నంత మాత్రాన ఇంకా నాకు వేరే గత్యత్నం లేదనుకుంటున్నారా? ఒకనొకప్పుడు చూపు లేక తడుములాడిన దినాల్లోనే నేను ఎంతో హుందాగా బ్రతికాను, ఇంకంతకంటే ఘనంగా బ్రతుకుతాను. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఆ యేసుబాబు దయ ఉంటే గనక, ఆయన కరుణ ఉంటే గనక ఇంకా అద్భుతంగా బ్రతుకుతాను అనుకుంటూ వాళ్ళనేమీ లెక్క చేయకుండా ఊరి విడిసి వెళ్ళిపోయాడు. ఈ విషయం యేసయ్యకు తెలిసింది. యేసయ్యకు తెలిసి అతన్ని పనిగట్టుకుని కనుగొని వెదికి
వెదికి కనుగొని అతన్ని అడుగుతున్న ప్రశ్న, ఇదిగో బాబు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే ఆయన ఎవరండి అని అంటే, ఇదిగో నీ ఎదురుగున్న వాళ్ళు ఎవరు చూస్తున్నావుగా, నేనే ఆయన్ని. అవునా? అమ్మో, నా కళ్ళు ఇచ్చింది నువ్వే కదా అయ్యా అని వెంటనే మోకాళ్ళుని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఈ పరిసయ్యులు వీళ్ళు కూడా మొత్తం మీద వీళ్ళందరూ ఆయన వెళ్ళిన చోటకెల్లా వస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడతాడో తప్పు పట్టుకుందామని వాళ్ళు కూడా వచ్చారు. ఇదిగో నీవు చూపు లేకపోయినా చూడగలుగుతున్నావు, కానీ కొంతమంది చూపున్న వాళ్ళే చూపు లేని వాళ్ళకి ప్రవర్తిస్తున్నారు. అయ్యా వాళ్ళకంటే నువ్వే బెటర్ నాయన, శబాస్ అని అంటే వాళ్ళకి మండిందండి. వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటి మమ్మల్ని చూపు లేని వాళ్ళు అంటావా అని అంటే, అప్పుడు ప్రభు చెప్తున్నారు, మీకు నిజంగా చూపు లేకపోతే మీకు పాపం లేదు. ఎందుకంటే చూడట్లేదు కనుక మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకపోయినా, కానీ అన్నీ చూస్తున్నారు. మీరు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నారు. చూస్తూ ఉండి కూడా మీరు చూపు లేనోళ్ళ కంటే దారుణంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కనుక మీ పాపం చాలా భయంకరమైంది, అది నిలిసే ఉంటుంది, క్షమించబడదని యేసయ్య అక్కడ హెచ్చరిక చేశారు. వాళ్ళని, మత పెద్దలందరినీ హెచ్చరిక చేశారు. ప్రియులారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసయ్య ఒక చూపు లేని వ్యక్తి పట్ల చేసిన కార్యానికి అతడు ఊరిలో నుండి వెలివేయబడతానేమో అని తల్లిదండ్రులు భయపడి అబద్ధం చెప్పారు, కానీ అతనిలో ఉన్న కృతజ్ఞత అతన్ని తెగించేటట్లు చేసింది. నాకు మేలు చేసిన వాడు నావాడు, నా కన్నులు తెరిపించిన వాడు నావాడు, నా స్వంతం, ఆయన్ని నేను ఎరగనని చెప్పలేను. ఆయన కొరకు అవసరమైతే వెలివేయబడ్డానికైనా మరణానికైనా సిద్ధమే అనే తెగింపుతో యేసయ్యను ఎంతో ప్రేమించాడండి. ఈరోజు యేసయ్య మన కన్నులను తెరిపించి మన మనోనేత్రాలను వెలిగించి దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకు ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు, ఎలాంటి పరిస్థితుల్ని యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. యేసయ్యను ప్రేమిస్తే గనక ఆయన నీ ప్రాణప్రియుడుగా, నీ జీవితంలో అత్యంత ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇవ్వగలిగేటట్లుగా నీ జీవితం మారిపోతుంది. మనం ఈ లోకంలో దేనికంటే కూడా, నీ పని కంటే, నీ ఉద్యోగానికంటే, నీ వ్యాపారానికంటే, నీ చదువు కంటే, నీకున్న పనులన్నిటికంటే కూడా యేసయ్యను ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా లేదా ప్రశ్నించుకో. నీ డబ్బు కంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాలి. నీకున్న స్థితిగతులన్నిటికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాలి. ఆయన కొరకు దేనికైనా నేను సిద్ధమే, ఏది నష్టపోవటానికైనా, ఎలాంటి కష్టాలు పడటానికైనా నేను సిద్ధమే అన్నట్టుగా ఎవరైతే ప్రభువుని ప్రేమించారో ఆయన చెప్తారు, అప్పుడు నీవు నావాడవు, నీవు నాదానవు, నేను నీవాడను అని యేసయ్య స్వయంగా చెప్తారు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఈరోజు మనతో ఎంతో మనసు విప్పి మాట్లాడుతున్నటువంటి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? దేవుని కొరకు అవసరమైతే ఎవరినైనా, దేన్నైనా, ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి ప్రభువుని ప్రేమిస్తున్నానని చాటుకోగలిగేటువంటి క్రియా జీవితం మనలో రావాలి. నోటి మాటలతో మనం చెప్పింది వాస్తవం కాదు. నోటి మాటల్లో మోసపూరితమైనటువంటి మాటలు ఉంటాయి, కానీ క్రియలో చూపించాలి, చేసి చూపించాలి, పాటించి చూపించాలి. యేసయ్య నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి, మీకంటే ఎక్కువ ఏది కాదనడానికి ఇదిగో నా క్రియలని మన క్రియా జీవితాన్ని దేవునికి చూపించగలిగితే అప్పుడు మనం చెప్పగలం, నా ప్రియుడు నావాడు, నాకే సొంతం, ఆయన నాకే పరిమితం, నా దేవుడైనా అన్నట్లుగా నీ దేవుని నువ్వు సొంతం చేసుకునేటట్లుగా ఓ మంచి జీవితాన్ని జీవించడానికి ఓ మంచి తీర్మానం చేసుకుందామా? ప్రభువా, మీ కొరకు ఎలా బ్రతకాలో, దేనికి భయపడకుండా, దేనికి ఎంత మాత్రం నేను సిగ్గుపడకుండా, వెనుకాడకుండా అన్నిటిలో నేను ముందడుగు వేయాలి. నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని సంతోషపెట్టాలి, మిమ్మల్ని గణపరచాలి. అలాంటి జీవితం నాకు ఇవ్వండి ప్రభువా. అలాంటి బ్రతుకు నేను బ్రతకడానికి సహాయం చేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 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 మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు రాజా, అందరూ ప్రార్థన చేయండి అర్రా, ప్రార్థన చేయండి. మనం ఏం విన్నామో అది మనకు
ఈ సారం అర్థం కావాలి. ఎంత వినిన తర్వాత దేవుణ్ణి నేను ఎలా గణపరచాలి, ఎలా సంతోషపెట్టాలి, ఎలా లోబడాలి, ఎలా ఆయనను నేను తృప్తిపరచాలి, ఆయన నావారు కావాలి అని అంటే, నేను ఆయనకు సంబంధించిన వ్యక్తిగా ఆయనకు నేను నమ్మకాన్ని కలిగించాలంటే నేను ఎలా జీవించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడం, సిలువ వేయబడినట్టుగా దేవుని కంటే ఎక్కువగా దేన్ని లోకంలో ప్రేమించకుండా ఆయన్నే ఎక్కువ ప్రేమించి ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చి దేవుని తర్వాతే ఏదైనా ఎవరైనా అన్నట్టుగా దేవుని గణపరిచే జీవితం మనం కలిగి ఉంటే మనలో ఉన్న ఆనందానికి అవధులు ఉండవండి. గొప్ప మహదానందంతో నింపబడతాం. ఆయన మనకు స్వంతమైన అనుభవాన్ని, ఆయన కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారు. అందరికంటే వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని, అందరికంటే ఎక్కువగా నాకు లోబడుతున్నారని, అందరికంటే ఎక్కువగా నన్ను గణపరుస్తున్నారని, అందరికంటే ఎక్కువగా నా పట్ల ఆసక్తి కలిగి నా కొరకు ప్రయాసపడుతున్నారని, వీరు నా కొరకు శ్రమ పడటానికి, నా కొరకు నిందించబడటానికి, నా కొరకు ఖర్చు అయిపోవడానికి, నా కొరకు ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా వీరు తెగింపు కలిగిన వారు. ఇలాంటి వారే నా వారని ఆయన చెప్పగలగాలి. వాక్యమును ఎవరైతే గైకొనుచు అలా జీవిస్తున్నారో వారే నా వారని ప్రభు చెప్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మేము మీ కొరకు ఎలా బ్రతకాలనో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాదిరిగా మేము ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా బ్రతకాలో అనేక పర్యాయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. అన్నిటికంటే మీరే మాకు ప్రియమైన వారుగా ఉండాలని, మేము మీ వారంగా ఉండాలని, మేము అన్ని విషయాలలో మీ మనసును గెలుచుకోగలిగేటట్టుగా వారు నా వారని మీరు చెప్పగలిగే సాక్ష్యాన్ని మీ నోట మేము వినాలని ఆశపడుతున్నాం ప్రభు. అలా మమ్మల్ని అందరినీ బలపరచండి. మాకు మేము చెప్పుకోవటం కంటే మీరు మమ్మల్ని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి గొప్ప సాక్ష్యం మీ ద్వారా విని సంతోషించే ఒక రోజు మాకు నిర్ణయించుతున్నారు కనుక ఆ సమయం సమీపించినది కొలది మరి ఎక్కువగా భయంతోను వణుకుతోను మా స్వంత రక్షణ కొనసాగిస్తాం. అందరికంటే మేము మిన్నగా ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన విలువలు కలిగి అయ్యా మిమ్మల్ని గణపరిచి మీ ద్వారా గణపరచబడే భాగ్యం మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. కూడా చిన్న బిడ్డలకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాలు మీ మహిమలో తీర్చండి. మరి ముఖ్యంగా బిడ్డలు ప్రభువా, ఇదిగో యవనస్తులు, చిన్నపిల్లలు, వారు నైనా ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. అయ్యా ఇంకా ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడుతున్నారు ప్రభా. కొంతమంది ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి, కొంతమంది రాయిపోతున్నారు. వారికి సంవత్సర కాలం అంతట్లో ప్రయాసపడిన ప్రయాస వృధా కాకుండా మంచి నేను ర్యాంక్ తెచ్చుకోవడానికి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు కృప చూపించండి. ప్రయోజకులుగా తీర్చిదిద్దండి ప్రభు. అయ్యా ఇదిగో ప్రత్యేకమైన శిలువ ధ్యాన కూడికలు జరుగుచుండగా ఉజ్జీవ కూడికల వలె దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రికి జరిగే కూడికి కూడా ముద్ర వేయండి ప్రభు. యేసయ్య కూడొచ్చిన ప్రతి వారిని దీవించండి. వారి వారి అవసరాలు, అక్కర్లు మీ మహిమలో తీర్చండి. మా అందరి పట్ల చేసిన మేలులకై ఉపకారాల కొరకు వందనాలు. ప్రమాదాల నుండి, నష్టాల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి, నైనా ఎన్నో మానసిక ఒత్తిడి నుండి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్న దేవా మీకు వందనాలు. ఇక ముందు కూడా మీరు గొప్ప కార్యాలు చేయండి. మునుపటి కంటే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మీరు జరిగించి మేలుతో నింపి మీరే సహాయం చేయమని. ఇదిగో నైనా వారు మీ సన్నిధి నుండి మహదానందంతో తిరిగి వెళ్ళాలి. అటు గొప్ప కార్యాలు మీరే చేసి మేలుతో నింపి మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో లోకన్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్.